ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో కాపాడి ఆయన సన్నిధికి నడిపించినందుకే స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో ఏముంటుందంటే, మనకి ఏదైనా కావాలి అంటే మన సామర్థ్యాన్ని బట్టి కాదు దేవుడిచ్చేది, మనం పరిగెత్తడాన్ని బట్టి కాదు దేవుడిచ్చేది. ఎట్లా ఇస్తాడో దేవుని వాక్య భాగంలో నుంచి రోమా పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాము. మనకు దేవుడు ఏదైనా ఇవ్వాలి అంటే మనం ఏమనుకుంటామంటే మన శక్తి మీద, మన బలం మీద, మన ఆస్తిపాస్తుల మీద ఆధారపడతాము. కానీ దేవుడు ఏమంటున్నాడు అక్కడ 15వ వచనంలో, అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు. మోషేతో దేవుడు ఇలాగ అంటున్నాడు, ఏమని? ఎవనిని కరుణింతునో వాణ్ణి కరుణిస్తా, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుతా. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు. ప్రయాసపడువారు కింద ఏమని ఉంటుంది, పుట్నోట్లో ఉంటుంది చూడండి, పరిగెత్తి ఏదో సాధించాలి, పరిగెత్తి నేను ఇది సాధిస్తా అది సాధిస్తా అని పరిగెత్తి ఏం సాధించలేరు. పొందగోరే వాళ్ళ వల్ల ఏమి కాదు. పొందుకోవాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఎన్నో ప్రణాళికలతోటి, ఎన్నో ప్లాన్స్ తోటి చాలామంది అంటారు కదా, ఏడుస్తూ రోదన చేస్తూ నష్టపోయినప్పుడు అంటారు, నేను ఏదో చేయాలనుకున్నా, ఎన్నో చేయాలనుకున్నా కానీ చేయలేకపోయినా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషేతో దేవుడు అన్నాడు ఏమనంటే, ఎవనిని కరుణింతునో వాణ్ణి నేను కరుణిస్తా, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుతా. అయితే పొందగోరు వాని వలనైనను పరిగెత్తు వాని వలనైనను కాదు. పొందగోరే వారి వల్ల కాదు, పరిగెత్తే వారి వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది మరి? అందరు చెప్దాం, కరుణించే దేవుని వలన. ఎవరి వల్ల అవుతుంది? కరుణించే దేవుడు కరుణించాలి. హల్లెలూయా. అందరూ చెప్దామా, దేవుడు కరుణించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా కావాలి అంటే, ఏదైనా పొందుకోవాలి, ఏదైనా జరగాలి మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఏదైనా కావాలి, ఏదైనా సాధించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? కరుణించే దేవుని దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాలండి? కరుణించే దేవుని దగ్గరికి వెళ్ళాలి. కరుణించే దేవుడే ఉన్నాడు. మనకి ఏమైనా కావాలి అని అంటే, మనకి ఏది మంచో అది చేస్తాడు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, నేను పరిగెత్తడం వల్ల, నేను చేయడం వల్ల, నేను ఇట్లా చేయడం వల్ల ఇట్లా జరిగింది అని అనుకుంటారు. అంటే వాళ్ళ గొప్పతనం కొరకు చేయాలనుకుంటారు, వాళ్ళ మహిమను వెతుకుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నా మహిమను ఎవనికి ఇచ్చేవాడను కాదు అంటాడు. హల్లెలూయా. అయితే అంటాడు చూడండి, ప్రయాసపడు వాని వల్ల కాదు కానీ, పరిగెత్తు వాని వల్ల కాదు కానీ, కరుణించు దేవుని వల్లనే. ఎవని ఎడల జాలి చూపాలో, ఎవని ఎడల కరుణ చూపాలో ఆయనకే తెలుసు. 17వ వచనంలో అంటాడు, మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను. ఫరోతో ఇలాగంటున్నది, నేను నీ అందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. చూడండి, ఫరోను దేవుడు ఎందుకు నియమించాడట? యేసయ్య నామమును గణపరచడానికి, ఆయన నామము ప్రచురం కావడానికి, ఎట్లా ఆయన బలాన్ని చూపించడానికి. ఫరోను
ఏర్పాటు చేసుకున్నాడు. ఫరో నేను ప్రజలను పోనీయా అంటే దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు. చెబితే విననోని దగ్గర దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఏం జరిగింది? నా సత్తా చూడు, ఫరో అనుకున్నాడు, నా రాజ్యము చూడు, నా సత్తా చూడు, నా బలము చూడు, నా శక్తి చూడు అని ఎంత అనుకుంటున్నాడో దేవుని కార్యాలు అంత జరుగుతున్నాయి. అతడు ఫెయిల్ అయిపోతున్నాడు. యేసయ్య నామము ఘనపరచబడుతున్నది. హల్లెలూయా. ఆయన నామము మహిమపరచడానికి తప్పకుండా మనల్ని వాడుకునే దేవుడు, ఆయన నామ మహిమ కొరకే మనల్ని నిలబెట్టే దేవుడు. ఆయన కరుణ ద్వారానే, ఆయన జాలి ద్వారానే మనము ఇట్లా బ్రతుకుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ అంటాడు 20వ వచనంలో, అవును గాని ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు. చూడండి, ఈ దేవునికి ఎదురు చెప్తా ఉంటారు అందరూ. నేను గిట్ల కావాలంటే గిట్ల అయింది ఏంది, నేను గిట్లా అనుకుంటే గట్ల అవుతుంది ఏంది, నేను గిజ్జేయాలనుకుంటే గది అవుతుంది ఏంది, నేను ఎన్నెన్నో కలలు కన్నా గిట్ల అవుతుంది ఏంది అని అనుకుంటారు. ఓ మనుషుడా, ఇండైరెక్ట్గా నువ్వు దేవుని నిందిస్తాను. నువ్వు ఇండైరెక్ట్గా మనుషులు ఏం చేస్తున్నారు? గిట్ల జరుగుతుంది ఏంది, గట్ల జరుగుతుంది ఏంది అని కాకుండా కరుణించే దేవుని దగ్గరికి పోయి, ప్రభువా నేనేం చేయాలి, నన్ను నువ్వు ఎందుకొరకు ఎన్నుకున్నావు, నా పట్ల నీ ప్రణాళిక ఏంది అని అడిగే సత్తలేక ఇట్లా జరుగుతుంది ఏంది, అట్లా జరుగుతుంది ఏంది అని అంటూ ఉంటారు. అందుకొరకే 21లో వివరణ ఇస్తున్నాడు. ఏం వివరణ? ఒక ముద్దలో నుండి ఒక ఘటము, ఒక మట్టి ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? హల్లెలూయా. చూడండి, పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు, మంటి మీద కుమ్మరికి అధికారం ఉంటుంది. ఆయన ఆలోచన ఏదైతే అది. ఒక మట్టి ముద్దను పెద్ద కుండ చేస్తాడు కదా, కుమ్మరి పెద్ద కుండ చేస్తాడు. మళ్ళీ ఆయన ఆలోచన ఇంత పెద్ద కుండ చేసినా కదా, అన్ని పెద్ద కుండలే చేస్తే ఎట్లా అని ఇంకొక చిన్న కుండ చేస్తాడు, ఇంకో చిన్న గురికి చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఆ మట్టి మీద అధికారం ఎవరికి ఉన్నా చెప్పండి? నువ్వు నేను గిట్ల చేయి గట్ల చేయి అంటే వింటాడా కుమ్మరి? వింటాడా అండి? ఆయన కుమ్మరి, మనం మంటిమై ఉన్నాము. కాబట్టి మన మీద ఆయనకు అధికారం ఉన్నది. ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాడు, ఎవరిని ఎట్లా తయారు చేయాలో వారిని అట్లా తయారు చేస్తాడు. కాబట్టి ఆ కుమ్మరి వాని చేతిలో మనం ఉన్నట్టుగా, ప్రియమైన దేవుని పిల్లరా, కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్టుగా మన దేవుని చేతిలో మనం ఉన్నాము. కాబట్టి ఆయన ఇష్టానుసారంగా తన ప్రజలకు కరుణిస్తాడు, జాలి చూపుతాడు. చూడండి, ఒక ఆయన గుడ్డివాడు ఉన్నాడు, బర్తిమై. ఎరికో పట్టణంలో, శాపగ్రస్తమైన పట్టణంలో బర్తిమై గుడ్డివాడు ఉన్నాడు. అడుక్కొని తింటా ఉన్నాడు, బట్టను పరుస్తూ ఉంటాడు. పొద్దున లేచి వచ్చి ఆ బట్టలో అందరూ భిక్షమేయండి అని అడుక్కుంటా ఉంటాడు, పుట్టు గుడ్డివాడు. అయితే యేసయ్య ఎరికో పట్టణంలో ప్రవేశించి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన విన్నాడు, యేసయ్య ఈ మార్గం గుండా వస్తాడని విన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 46 చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 చదువుదాం. ఒక అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది, చదవండి. 10వ అధ్యాయము 46 చదవండి. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జన సమూహముతోను ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడగు బర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా విన్నాడు. అంతే, వినగానే, ఓ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని ఏమంటున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడ్డివాడు పక్కన బాట పక్కన కూర్చొని బతికి ఇంతే, ఇంకా అడక తినటట్టే చేసిండు దేవుడు అని అనుకోలేదు. కానీ యేసు ప్రభు అని విన్నాడు.
యేసు ప్రభు ఈ మార్గం గుండా వస్తాడని విన్నాడు. వినగానే ఆయన ఆపద ఏంది చెప్పండి, ఆయన బాధ ఏంది చెప్పండి. కళ్ళు కావాలని ఆశ ఉన్నది, కళ్ళు కావాలని ఆశ ఉన్నది, కళ్ళు తెరవబడాలి అనే ఆశ ఉన్నది. సత్యదనక ఏ ప్రపంచాన్ని ఏ మనుషులను చూస్తలేను కానీ అడుక్కొని తింటాన్నా. ఈ పరిస్థితి ఏంది, ఈ పరిస్థితి మార్చబడాలంటే యేసు ఆ దారి గుండా వస్తున్నాడు. హల్లెలూయా. ఆ దారి గుండా వస్తున్నాడు. వస్తా ఉంటే ఈయన అంటున్నాడు, యేసు దావీదు కుమారుడా యేసు నన్ను బాగు చెయ్యి అనలే. ఏమన్నాడు? నేను గుడ్డోని, నన్ను గిట్ట పుట్టించినావు, నేను అడుక్క తింటాన్నా, నువ్వు ఉండేం లాభం అన్నాడా? నువ్వు ఉండేం లాభం, ఈ తిరుగుతానో కానీ ఏం లాభం, నా బతుకు గింతేనా అనలే. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కాదు డిసైడ్ చేసేది, మనం కాదు మనకేం కావాలి డిసైడ్ చేసేది, మనం కాదు ఇది ఉంటే ఇట్లా ఉంటుంది, అది ఉంటే అట్లా ఉంటుంది అని. కుమ్మరివానికి మట్టి చెప్పినట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి యేసు కరుణించు అంతే. మన భాష ఏమై ఉండాలి? యేసు నన్ను కరుణించు. హల్లెలూయా. దేవుడే అన్నాడు, నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవరి మీద జాలి చూపుతానో వారి మీద జాలి చూపుతాను. పొందగోరు వాని ఎడల కానీ పరిగెత్తు వాని వల్ల కానీ ఎవరి వల్ల కాదు. పొందుకోవాలని పరిగెత్తుతూ ఉంటారు కానీ ఎవరి వల్ల కాదు. కరుణించే దేవుడు. ఒకసారి అందామా, కరుణించే దేవుడు, జాలి చూపే దేవుడు. చూడండి, ఎరికో పట్టణంలో భర్తిమై యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. కేకలు వేయడం స్టార్ట్ చేశాడు. మొదలు పెట్టాడంటే ఏమన్నట్టు? ఒక్కసారే యేసు నన్ను కరుణించు అని సపడే గూకోలే, స్టార్ట్ చేశాడు. ఇక యేసు నన్ను కరుణించు అన్నాడు, ఊకున్నాడా? ఏదైనా కావాలి అంటే ప్రభువా అని ఇట్లా అంటాం అంతే. ఇక నోరు మూసుకొని ఉంటాం, ఇక ఆయనే చేస్తాడు. ఇక నో అయ్యే వరకు చూడండి, యేసు కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఏం వేయ? హల్లెలూయా. మనం నోరు మన దగ్గర ఉంటుంది, మన నోరు మెదుపము. సీతు వరినట్టు ఒర్రమంటే ఆ బజార్లో ఉండి మీటింగులు పెట్టి సీతు వరినట్టు ఒర్రుతారు కానీ ఇక్కడ దేవుని స్తుతించమంటే ధైర్యం ఉండదు, నోరు రాదు, స్వరం రాదు. స్తుతించాలి. హల్లెలూయా. భర్తిమై చూడండి, యేసు కరుణించు అని కేకలు వేయ మొదలు పెట్టాను. ఒకే కేక. ఏం కేక అయినది? కరుణించు, కరుణించు, కరుణించు. హల్లెలూయా. నీ గుడ్డోనయ్యా నన్ను బాగు చేయి కాదు. ఏంటిది? యేసు నన్ను కరుణించు, కరుణించు, కరుణించు. స్టార్ట్ చేస్తూ ఉంటే, మనం మొర పెడతా ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, కేకలు వేస్తూ ఉంటే చాలామందికి అర్థం కాదు. మన కేకలను ఆపాలని చూస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ కేకలు వేయగా ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని. చూడండి, వాని బాధ వానిది, వీళ్ళకి ఏమవుతుందండి? వీడి కేక వేస్తే వీళ్ళకి ఏమవుతుంది? చూడండి, ఎప్పుడు కానీ కరుణించే దేవుని వైపు మనం కేకలు వేసినప్పుడు, మొరపెట్టినప్పుడు చాలామంది ఆపడానికి చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కేకలు ఆయనకు వినబడద్దని, ఆయన దగ్గర పోతే ఆయన జవాబిస్తాడని సాతానుకు తెలుసు, ప్రజలకు తెలుసు. మనం కేకలు వేయడం ఆపకూడదు. చూడండి, కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారట? ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని. ఊరకుండుమని ప్రేమతో చెప్తలేరు, ఏం చెప్తాను? ఇక్కడ ఒకటి నాకు అర్థమవుతుంది. నిన్ను నన్ను గద్దించగలుగుతారా వాళ్ళు? చెప్పండి, నిన్ను నన్ను గద్దించగలుగుతారా? వాడు భిక్షగాడు కాబట్టి తక్కువ చూపు కదా. అనేకులు గద్దిస్తాను, నోరుముయ్ అంటే ఈయన బాధ ఏంటిది? యేసు
కరుణించుమని అంటే మీరు అర్థం చేసుకోవాలి, వేరే వాళ్లకు ఎబ్బెట్టుగా వినసొంపుగా లేకుండా కేకలు వేస్తాడు కదా. వేరే వాళ్లకు వినాలంటేనే ఎట్లనో అనిపిస్తూ ఉన్నది, ఈయన బాధ ఈయనది. ప్రియమైన దేవుని పిల్లారా, వినటోనికి అర్థం కాదు, వినటోనికి అసహ్యం అనిపిస్తూ ఉంటుంది. మన దేవునికి మన స్వరం వినబడాలి, మన కేకలు మన దేవునికి ఇనసొంపుగా ఉంటాయి. హల్లెలూయా. వీళ్ళందరూ గద్దిస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించి ఏడ్చాను నిన్ను, ప్రియమైన దేవుని పిల్లారా. కానీ యేసు ప్రభు నిలిచి వాణ్ణి పిలువు అన్నాడు. ఆ కేక ఆయనకి ఇష్టమైంది. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అసహ్యం అనిపిస్తే ఆ కేక, నన్ను కరుణించుమనే కేక, హృదయములో నుండి వచ్చిన కేక, ఆ బాధ మాత్రము, ఆ వేదన మాత్రము ఆయనకు వినసొంపుగా అనిపించింది, ఆయనకి ఇష్టమైంది. మన కేక ఆయన ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. ప్రజలందరూ అసహించుకున్న మన ప్రార్థన, మన మొర్ర, మన ఏడ్పు, మన దుఃఖము ఇవన్నీ ప్రజలకు వినసొంపుగా లేకున్నా వినగలిగే యేసయ్య, కరుణించే యేసయ్య, జాలి చూపే యేసయ్య మనకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి నువ్వు నోరుమి, నువ్వు అరవద్దు, ఊరకుండుము అని గద్దింపసాగారు. అయితే ఊరుకున్నాడా? కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని ఒక్కటే మాట. చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మాటలండి? ఒకటే మాట. ఏ మాట అది? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఇంకా బిగ్గరగా కేక వేస్తున్నాడు. వీళ్ళందరూ ఆపడానికి చూస్తున్నారు. సైలెంట్ గుండు, నోరు మూసుకో, రకరకాలుగా అంటూ ఉన్నారు. ఇంకా బిగ్గరగా కేక వేస్తూ ఉంటే నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసి మరీ ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచి, చప్పట్లతో దేవుని స్తుతిస్తామా అందరూ? ఏం చేశాడు ఆయన? అందరం చెప్దామా? యేసు నిలిచెను. ఆయన కేకలకు యేసయ్య పోయేటోడు నిలబడ్డాడండి, పోయేటోడు నిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మీది ప్రార్థన కాదు. నీళ్ళ మీద దెబ్బేస్తే ఏమవుతుంది? నీళ్ళ మీద దెబ్బ వేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఎటున్నాయి అటు మామూలుగా అయిపోతుంది. నీళ్ళ మీద దెబ్బలాగా కాదు, ఏదో మీది భక్తి కాదు, మీద మాటలు కాదు, హృదయంలో నుండి వచ్చే మాటలు. భర్తిమై కేకలు వేశాడు, యేసు కరుణించు, యేసు కరుణించు అని అందరూ గద్దింపసాగుతూ ఉంటే యేసు, ఆయన బాధ ఆయనకు తెలుసు, ఆయన వేదన ఆయనకు తెలుసు, ఆయనకు నమ్మకం ఉన్నది. ఆయన విన్నాడు, కుంటోళ్ళను బాగు చేస్తున్నాడు, గుడ్డోళ్ళకు చూపునిస్తున్నాడు, సచ్చినోళ్ళను లేపుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. మరి నన్ను కూడా కరుణించు, నా బ్రతుకును మార్చు, నా స్థితిని మార్చు, ఈ బిచ్చ బ్రతుకును మార్చయ్యా, ఈ అడుక్క తినే బ్రతుకును మార్చయ్యా, నాకు సహాయం చెయ్యయ్యా, నా పరిస్థితులను మార్చయ్యా అన్నప్పుడు చూడండి, యేసు నిలిచాడు. హల్లెలూయా. అందరం చెప్దాం, యేసు నిలిచెను. నిలిచి ఏమన్నాడు? అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా, ఎంత గొప్ప భాగ్యము. హల్లెలూయా. అతన్ని పిలువండి, వాడిని పిలువండి. అందరు నోర్మి అని గద్దిస్తూ ఉంటే ఆయన విన్నాడు. వింటేనే కదా ఆగాడు, విన్నాడు, ఆగాడు, నిలిచాడు. అతన్ని పిలువండి అన్నాడు. పిలువగానే ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారు చదవండి. వారా గుడ్డివారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము. చూడండి, ఇప్పటి వరకు వీళ్ళు ఏమన్నారండి? ఈ పిచ్చి ప్రజల కొరక మనం బ్రతికేది? పిచ్చి ప్రజలు, పిచ్చోళ్ళు అంట. మనం కేకలు వేస్తే ఆపండి అంటాడు, యేసయ్య దీవిస్తే అబ్బో దేవుడు నీ లోపల ఉన్నాడు అంటాడు. ఇలాంటి వాళ్ళ అండి ప్రజలు? ఈ ప్రజల కొరక మనం చేసేది? నో, దేవుని కొరకు ఏదైనా చేయాలి. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు మనము త్యాగం చేయాలి. హల్లెలూయా.
స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతులేది. హల్లెలూయా. యేసు అన్నాడు, నిలిచాడు, వాడిని పిలువండి అన్నాడు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? ధైర్యం. అబ్బో, ఎవడు ధైర్యం చెప్పినోడు లేడు ఇప్పటి వరకు. ధైర్యము తెచ్చుకోనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. యేసయ్య పిలిచాడంటే నీ బ్రతుకు మార్చిందయ్యా. అబ్బా, మార్చబడ్డదయ్యా. యేసయ్య పిలిచాడంటే నీ జీవితం మార్చబడ్డదయ్యా. యేసయ్య దగ్గరికి వస్తున్నామంటే, ఇక యేసయ్య పిలిచాడంటే ఇక ధైర్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్య మనల్ని పిలిచాడు, మనకేముండాలి? ధైర్యం, ధైర్యం. యేసయ్య పిలిచాడు. యేసయ్య దగ్గరికి వస్తే కాంతి ఏమీ ఉండదు. యేసయ్య దగ్గరికి వస్తే కాంతి ఏమీ ఉండదు. యేసయ్య దగ్గరికి పోతే వట్టి చేతులతో పంపడు. యేసయ్య దగ్గరికి వెళితే నిరాశ లేదు, దుఃఖము లేదు, దుఃఖం ఎగిరిపోతుంది. తర్వాత అతన్ని పిలువగానే వీళ్ళందరూ అంటున్నారు, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ఇంకేమంటున్నారు? కూసోనే అరుస్తాడండి. ఎవరు దారి చూపించేవాళ్ళు లేరు. కూసోనే అరుస్తున్నాడు. కూసోని నన్ను కరుణించయ్యా యేసు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అంటున్నాడు. కూసోనే అరుస్తున్నాడు. అరిచే అరుపులకు వినలేకుండా ప్రజలందరూ గద్దింపసాగారు. కానీ యేసయ్య మాత్రం విన్నాడు ఆ స్వరాన్ని. నువ్వు ఎట్లా అరిచినా పర్వాలేదు, ఆయనకు వినసొంపుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అతన్ని పిలువనగానే వీళ్ళు లే అని అన్నారు. అప్పుడు అంతటా వాడు బట్టను పారవేసి. ఏం పారేసాడండి? ఏం పారవేశాడు? యేసయ్య దగ్గరికి వచ్చేటోళ్ళు బట్ట ముల్లె మూట సంకలు పెట్టుకొని వచ్చేది ఉండదు. ఏం పారేసాడండి? ఈ లోకపు ఆచారాలన్నీ ఏం చేయాలి? అది పెట్టుకుంటా దేవుడు కావాలి. నై అది సంకలు ఉండాలి. ఏమంటారు కదా, పిల్ల కావాలి, ముల్లె కావాలి, పిల్ల కావాలి. 2 కావాలంటే కుదిరేది. ఈ భర్తిమై మనకు నేర్పుతాడు. ఏమని? ఈ బట్ట అవసరము లేదు. ఆయన పిలిచాడంటే అయిపోయింది, బ్రతుకు మారింది. హల్లెలూయా. ఆయన పిలిచాడంటే, ఆయన దగ్గరికి పోయినామంటే మన జీవితం అంతా మార్చబడ్డది, అద్భుతం జరిగింది, అయిపోయింది, నమ్మకం వచ్చేసింది. ఈ యేసయ్య పిలిస్తే చాలు. మనుషుడు పిలువలే. మనుషుడు ఏమంటాడు? గద్దిస్తాడు. తర్వాత అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి. ఎట్లా లేచాడట? ఇక మెల్లగా పిలుస్తాడా? ఏసే పిలిచిండా? ఎవడా నిన్నారా? ఇట్లా కాకుండా దిగ్గున లేచి ఆయన పిలుస్తాడా అంటే వెంటనే లేచి చురుకుదనం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలండి మనకు? చురుకుదనం. యేసయ్య పిలుస్తున్నాడు. సండే రాగానే యేసయ్య పిలుస్తాడు, లేవాలి. ఇంకా గుడ్డోళ్ళు లేచిండు, కళ్ళుండి లేస్తలే మనం. కళ్ళున్నోడు గుడ్డోడు అవుతాడు, గుడ్డోడు చూపు పొందుతాడు. లోకమే అది. మనం కళ్ళుండి కబోదులం అవుతున్నాం. కాబట్టి దిగ్గున లేచాడు, బట్టను పారవేశాడు. తర్వాత యేసునొద్దకు వచ్చెను. యేసు దగ్గరికి వచ్చాడు. ఎట్లా రాగలిగాడు చెప్పండి? ఇక వీళ్ళే సహకారులైన అందరు. ఇక గద్దించినోడే. యేసయ్య పిలిస్తే ఇక నేను తీసుకొచ్చిన అంటారు కదా. ఇక మొత్తానికైతే తీసుకొని వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చాడు. నేను తీసుకొచ్చిన యేసు ప్రభువా అని మార్కులు కొట్టడానికి ఎంతో మంది. మొత్తానికైతే యేసయ్య దగ్గరికి వచ్చాడు. తర్వాత యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా. చూడండి, యేసు ప్రభు అడిగేది కూడా చూడండి. ఒక్కొక్కసారి ఆశ్చర్యం అవుతుంది కదా. యేసు ప్రభు ఏం కోరుతాడు చెప్పండి? ఒక గుడ్డోడు ఏం కోరుతాడండి? ఎకరం భూమి కావాలి ప్రభు అంటే వీరు ఆ వ్యవసాయం చేసేది లేదు, తినేది లేదు కదా. అయినా కొంతమందికి మరి అలాంటి ఆశలు ఉంటాయి. కన్ను లేకపోయినా మంచిదే కానీ, తినలేకున్నా మంచిదే కానీ, సొమ్ము అయితే అంత పక్కన ఇట్లా తడివి చూడాలని ఉంటుంది. అట్లా అంటోడా ఏంది అని అన్నట్టుగా నీకేం కావాలయ్యా, నేనేం చేయాలనుకుంటున్నావు? తర్వాత
ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని నాకు దృష్టి కలుగజేయి. హల్లెలూయా. సింపుల్. బోధకుడా నాకు దృష్టి కలుగజేయి. బట్టను పారవేసిన అడుక్కోవాలంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. యేసు ప్రభు ఏం చేశాడు? అందుకు యేసు నీవు వెళ్ళుము, నీవు వెళ్ళయ్యా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సింపుల్గా చెప్పుకుంటున్నామేమో, ఇది కథ కాదు, జరిగిన సంఘటన. యేసయ్య దగ్గరికి వస్తే సింపుల్. యేసయ్య దగ్గరికి కరుణించుమని వస్తే చాలా ఈజీగా, పెద్ద ప్రాబ్లం, ఏ మనుషుడు చేయలేని గొప్ప కార్యం, ఎవ్వరితో కాని గొప్ప కార్యం, పుట్టుగుడ్డు వానికి చూపు నొసగే కేవలం దేవుని ద్వారానే జరుగుతుంది. ఎవ్వడి ద్వారా కానిది యేసయ్య దగ్గరికి వస్తే అవుతుంది. హల్లెలూయా. అసాధ్యమును సుసాధ్యం చేసే దేవుడు. ఏదైతే అసాధ్యం అంటారో, ఏదైతే కాదు అంటారో, ఏదైతే జరగదు అంటారో యేసయ్య దగ్గరికి అయితే అయిపోతుంది. ఒక్క మాట సెలవిచ్చాడు. ఏమన్నాడు? నీ విశ్వాసము, నువ్వు వెళ్ళు, ఇక నువ్వు వెళ్ళు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమని అరిచాడు చెప్పండి? యేసు కరుణించు. అందుకొరకే ఆయన అన్నాడు, ఎవరిని కరుణింతునో వాణ్ణి కరుణించిండా లేదా? యేసయ్య కరుణించాడా లేదా? నువ్వు గుడ్డివాని జీవితాంతం ఇట్లనే బతకాలే, నీ బ్రతుకు గింతే అంటారు. కానీ మనుషులు అంటారు, చేతగాని మాటలు అంటారు. వాళ్ళకు చేత కాదు, చేసే శక్తి లేదు కాబట్టి గంతే బతుకు అంటారు. కానీ యేసయ్య దగ్గరికి వస్తే లేదు, అసాధ్యమును సుసాధ్యం చేస్తా అంటారు. కరుణించయ్యా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం చదవండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయడానికై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి దేవా, చూడండి, ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాడు, మనకు బాగా తెలుసు. దేవా, నేను చోరులను. ఆయన ప్రార్థన ఎట్లున్నది? అసలు ఆయన బాధ ఏందో చెప్పుకోవాలి, కానీ ఆయన ప్రార్థనకున్నప్పుడు ఎవరు గుర్తుకత్తాన్లు? చోరులు అంటే ఎవరు? దొంగలు గుర్తుకత్తాన్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి నామకార్థులు ఎవరిని చూస్తారంటే వేరే వాళ్ళ బ్రతుకు చూసి వీళ్ళు చెడిపోతూ ఉంటారు. వేరే వాళ్ళ జీవితం కాదు చూసేది. మనం ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. ఈ పరిసయ్యుడు చూడండి, వేరే వాళ్ళ బ్రతుకును చూస్తాడు. ప్రభువా, నేను చోరులను, అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను, చూడండి పక్కనోడు ఉంటే, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చెల్లిస్తాడట? ఎందుకట? కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తాడట? ఈయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తాడట అండి? ఆ దొంగలలాగా నేను లేనందుకు, వ్యభిచారులలాగా నేను లేనందుకు. ఇంకెవరు? మూడో గుంపు, ఈ సుంకరులాగా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభువా. వీడే తృప్తి పడతాడు అన్నమాట. నా ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నాడు. అంతేకాదు, ఆయన ఇంకా చెప్పుకుంటున్నాడు, ఇంకా కింద లేదా, ఇంకా ఆయన ఏం చేస్తాడట? వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు. మనం ఎవరన్నా చేస్తానమ్మా? వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాండి ఆయన.
వారమునకు 2 సార్లు ఉపవాసం ఎవరికి చెప్తాడు? ఏసాయికి తెలియదా ఎవడే ఉపవాసం చేస్తాడో? తెలియదా అండి? ఎవరే ఉపవాసం ఏసాయికి చెప్తా ఉంటారు, నేను ఇట్ట చేస్తాను చూడు, అట్ట చేస్తాను చూడు దేవా అని. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. అంటే 10వ వంతు అంటే ఎంత? మీరన్నా చెల్లిస్తలేరు, వాడన్నా చెల్లిస్తాడు. ఆ దశం భాగమును 10వ వంతును చెల్లిస్తున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడట? తనలో తాను ఒక ప్రార్థన, ఒక గర్వము, ఒక ఈగో. ఇలాంటి వాళ్ళకు ఒక గర్వం ఉంటుంది కొంత. హల్లెలూయా. ఎవ్వరు మెచ్చని ప్రార్థన. ఏమంటాడు? ఇంకేమంటాడు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా ఆస్తిలో దశం భాగం ఇస్తున్నా. మరి దేవుడు కరుణించాలి కదా, దశం భాగం ఇస్తా ఉన్నాడు, ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. అదేలాగా భక్తిలో కూడా మనం ఉండాలి. ప్రభువా నీ కరుణ కావాలని వేడుకోవాలి. చూడండి, ఉపవాసం కూడా ఉండాలి. వారానికి 2 రోజులు కాదు, 3 రోజులైనా ఉండండి, పర్వాలేదు. పేరు కోసం కాదు. తర్వాత ఏమంటాడు ఆయన? అయితే సుంకరి దూరముగా నిలుచుండి. ఇక్కడ ఉన్నాడు ఇంకొక వ్యక్తి, సుంకరి. ఎక్కడ నిలబడ్డాడండి? హల్లెలూయా. ఇలాంటి వాళ్ళకు భయం ఉండదు. నేను ముందుంటా అని పోతారు చూడండి, భయం ఉండదు. సుంకరి ఎక్కడ ఉన్నాడండి? దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలతలేదు. గా దేవుని దగ్గర నేను కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలతలేదయ్యా, నాకు ధైర్యం లేదయ్యా నీ సన్నిధికి రావడానికి. తర్వాత రొమ్ము కొట్టుకొనుచు ఏం చేస్తున్నాడు ఆయన? ఓ దేవా, నీ వైపు చూడాలంటే నాకు ధైర్యం అత్తలేదయ్యా, రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని. హల్లెలూయా. ఒక మంచి ప్రార్థన. ఏమంటున్నాడు? పాపిష్ఠునయ్యా, నేను పాపినైనా నన్ను కరుణించయ్యా. హల్లెలూయా. పరిగెత్తు వాని వలన కాదు, ప్రయాసపడు వాని వలన కాదు, కరుణించు దేవుని వల్ల ఏదైనా అవుతుంది. మన జీవితంలో మన కుటుంబం బాగుపడాలన్నా, మన పిల్లలు బాగుపడాలన్నా, మనకు ఏదైనా కావాలి అన్నా, దేవుడు మనల్ని బలపరచాలి అన్నా, మన రోగం బాగా కావాలన్నా, మన ఆస్తిపాస్తులన్నీ కాదు కానీ వాటి మీద దృష్టి ఉంచడం కాదు కానీ ఈ ఆస్తిపాస్తుల మీద కాదయ్యా, నీ మీద దృష్టి నిలపాలనుకుంటున్నానయ్యా అని నీ కరుణ మాత్రమే కావాలయ్యా, నా పిల్లల భవిష్యత్తు కావాలయ్యా, నీ కరుణ కావాలయ్యా అనంటే కరుణించే దేవుని వలన అవుతుంది. హల్లెలూయా. అందరం చెప్దామా? కరుణించే దేవుని వలన అవుతుంది. అందరం చెప్దాము, కరుణించే దేవుడు. 2 వ్యక్తులను చూసాము కదా. గుడ్డి బార్తిమయి ఏమన్నాడు? యేసు నన్ను కరుణించు. ఆటంకాలు జరిగినాయా లేదా? దేవుని కరుణ కొరకు మనం వేడుకుంటా ఉంటే, దేవుని కార్యం జరగబోతూ ఉంటే మనకు ఆటంకాలు జరుగుతాయి. దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు, నీ మీద నేను కరుణ చూపాలనుకుంటున్నాను అని ఆయన మనల్ని ప్రేరేపించినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్నో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఆటంకాలన్నిటిని పక్కన పెట్టి నన్ను కరుణించయ్యా అంటే ఆయన కరుణించే దేవుడు. గుడ్డి బర్తిమయి మీద కరుణించిన దేవుడు, తర్వాత సుంకరి మీద కరుణించిన దేవుడు. నన్ను కరుణించాడా? ఆయన కరుణించే దేవుడు. హల్లెలూయా. ఒక్కసారి ఆ మాట చదువుతారా? ఎవరిని కరుణిస్తానో వారిని ఈ మాట చదవండి. దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికిండు. మీరు గమనించినలా? పరిసయ్యుడు ఏం చేసిండు? గమనించలే. పరిసయ్యుడు పలికిండా? ఆ పరిసయ్యుడు ఏం చేసిండో చదవండి. తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ సుంకర్ ఏం చేసిండు? పలికిండు.
పలకాలి, దేవునితో పలకాలి. మనలోనే మనము కాదు, దేవునితో పలకాలి. మనం అంటే దేవునితో మాట్లాడాలి, కరుణించయ్యా అని. తర్వాత ఏమైంది? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి. ఎవరికంటే? పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని తన ఇంటికి వెళ్ళాడు. పరిసయ్యుడు మాత్రము అవినీతి పరుడైపోయాడు. ఎట్లా? దశభాగం ఇస్తాడు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాడు, దొంగలలాగా ఉంటలేడు, వ్యభిచారులాగా ఉంటలేడు, ఆ సుంకర్లాగా అసలే ఉంటలేడు. ఇలాంటోడు నీతిమంతుడు కాలేదు. కేవలం ఇక్కడ మీరు గమనించినలా తగ్గింపు. ఏం కావాలండి? హలో, ఏం కావాలి? తగ్గింపు. ప్రభువా నీ కరుణ కావాలయ్యా, నీ కరుణ కావాలి. ఎవరిని కరుణిస్తానో వాళ్ళను కరుణిస్తా అన్నావు కదా, నీ కరుణ లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నా పరిస్థితులు మారాలయ్యా, నా స్థితిగతులు మారాలయ్యా. గుడ్డి భర్తిమై నా పరిస్థితులు మార్చబడాలయ్యా అని తగ్గించుకున్నాడు. తగ్గించుకొని కేకలు వేశాడు. చాలామంది ఆటంకం చేసినా ఆయన ఆగలేదు. నన్ను కరుణించు అన్నాడు. నెక్స్ట్ చేసిన పని ఏంది? బట్టను పారవేశాడు. ఈ బట్టతో అవసరం లేదు, పాత బట్టలు ఎందుకు, చినిగిపోయిన బట్టలు ఎందుకు, చినిగిపోయిన బ్రతికెందుకు, మురికి బట్టలు ఎందుకు, బిచ్చమెత్తుకునే బట్టలు ఎందుకండి? ఇంకా యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్య పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిచ్చే బతుకు నుండే ఆ పాత బట్టలను పారవేసే మనం వస్తున్నాం. మళ్ళీ ఆ పాత బట్టలను వెతుక్కుంటూ పోతే మార్పు లేనట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జాలి కలిగిన దేవుడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. 103వ కీర్తన 13 చదవండి. 103వ కీర్తన 13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో సభలు కొట్టాలి, పాడాలి. అడిగిన వారికి ఇచ్చే, ఎదగిన వారికి, అడిగిన వారికి ఇచ్చే, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు.
పంచావు వ్యాధులలో. వ్యాధులలో బాధలలో రక్షణలో సంరక్షకుడై నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము. ఓ దేవా, కరుణించే దేవుని వల్ల అవుతుంది. దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరట. కొంతమందికి చెవి మీద పేరే వాడతలేదు. చప్పలు కొట్టాలి, పాడాలి. వ్యాధులలో నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము. ఓ దేవా, దేవా నీకే పాడాలి, చప్పలు కొట్టాలి. దేవా నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా, భయము లేదయ్యా. నీవు నాలోనే అయ్యా, దిగులు లేదు. నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేలా, దిగులేలా, చిందేలా, నాకు భీతేలా, నాకు భయమే. భయం లేదు, భయపడద్దు. అలా కరుణించే దేవుడు మనకున్నాడు. దిగులేలా, భీతేలా, నాకు భయమేలా. దేనికి భయపడద్దు. రోగానికి, ఆర్థిక ఇబ్బందులకు దేనికి భయపడద్దు. మనుషులకు అసలే భయపడద్దు. నాకు భయమేలా, దిగులేలా, చిందేలా, భీతేలా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు కదా. హల్లెలూయా. మీ స్వరమేమో కానీ నేను రకరకాలుగా పాడుకుంటా ఉంటా. ఇక్కడికి వచ్చి పాడుకుంటా ఉంటా అన్నట్టు. నాకు ఇష్టం వచ్చిన రాగంలో పాడుకుంటా అంట. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం అందరం. హల్లెలూయా. అందరం చెప్తాము, కరుణించే దేవుడు. కొంచెం మంచిగానండి. కరుణించే దేవుడు. మైకు లేకుండా నేను ఎంత స్వరంతో అంటున్నా కదా. అట్లా అంటే మన రోగాలు వారిపోతాయి, మన బలహీనతలు వారిపోతాయి, మనకు ధైర్యం వస్తుంది.
మీ దగ్గర నానుడు కాదు, ఇక్కడికి వచ్చి నేను అంట, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యమయ్యా అని ఎడతాంట. నా రోదన వింటే పిచ్చోళ్ళైతారు మీరు. దేవుని దగ్గర ఆ ధైర్యమే. హల్లెలూయా. ఎవడియడు మనకు ధైర్యం, ఎక్కడిదో ధైర్యం. బలగం లేరు, ఎవరు లేరు. మాది పెద్ద బలగం. ఏ బలగం గారు ఎవరు గారు. హల్లెలూయా. ఏ బలగం గారు. బలగాన్ని మించిన దేవుడు, మనకు శక్తినిచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి కరుణించే దేవుడు ఇక్కడ అంటున్నాడు చూడండి, మంచి మాట. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. జాలిపడే దేవుడు మన దేవుడు. కఠినుడైన దేవుడు కాదు మన దేవుడు. భిక్షపోళ్ళు వచ్చి 2-3 సార్లు అడిగితే లేవుపో అంటాం. 3ఓసారి అడుగుతాడు, లేవంటే ఇనవత్తలేదా అని అంటే, అట్లనే అడుగుతా ఉంటే ఏదో వేద్దాం అని అనిపిస్తుందా లేదా? మనకు జాలి అనిపిస్తుందా లేదా? ఇంత కఠినాత్ములకి మనకి ఇవ్వాలనే మనసు వస్తే, మంచి దేవుడు, నేను జాలిపడే దేవుడను అంటున్నాడు. తండ్రి ఉదాహరణ చెబుతున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. హల్లెలూయా. తన పిల్లల కొరకు జాలిపడే దేవుడు. మన పిల్లల మీద ఎంత జాలి పడతాం, ఎంత ప్రేమ ఉంటుంది. మన పిల్లలు ఏదన్నా అడిగితే తప్పకుండా తెస్తామా లేదా? తప్పకుండా అప్పు తెచ్చి అయినా తెస్తామా లేదా? అలాంటిది మన దేవుడు. ఆయన కుమ్మరి, మనం మంటిమి. ఆయన రూపములో మనల్ని చేశాడు. మనం ఏం కావాలో అది చేశాడు. ఆయన మనకివ్వలేడా? ఇంకొక మాట, యెషయా గ్రంథము 54:10 చదవండి. 54:10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను వీడిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా. నీ అందు జాలిపడే యేసయ్యా. చపర్లతో దేవుని స్తుతిస్తా. నీ అందు జాలిపడే యేసయ్యా. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు. నిన్ను విడిస్తుంది అనుకుంటున్నావా? నిన్ను విడువను. మనల్ని వెంబడించే యేసయ్య, మనల్ని పట్టుకొని నడిపించే యేసయ్య, ఆయన విడువని యేసయ్య. పర్వతాలు కింద మీద అయినా, లోకమంతా తల్లకిందులైనా, లోకమంతా రోగం వస్తుందని గజ్జితో పరిగెత్తినా, కరోనాతో చచ్చిపోయినా, ఆయన కృప నిన్ను విడిచిపోదు. నీ మీద నా మీద జాలిపడే యేసయ్య ఉన్నాడు. చపర్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మాట అంటున్నాడు. చదవండి. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నీకు దూరం చేయా అన్నాడు. అయితే మన దగ్గర ఉన్న చిన్న మిస్టేక్ ఏంటంటే, కరుణించే దేవా నేనేం చెయ్యాలని అడగాలి. అక్కడ పోతుంది ఆ మిస్టేక్. లోకంలో గంటలుగా గడుపుతూ ఉంటాం. లోకంలో వచిరానంతో సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాం. కానీ ఆయన దగ్గరికి వచ్చి, కరుణించయ్యా, సహాయం చెయ్యయ్యా, ఇదిగో నీ వైపు నా వట్టి చేతులు చాపుతున్నానయ్యా, ఆ గుడ్డి పరిచమయ్య అన్నట్టు కేకలు వేసి, కరుణించయ్యా యేసూ, నన్ను కరుణించయ్యా, నాకు సహాయం చెయ్యయ్యా అంటే అంత కఠినుడు కాదు. ఆయన అంటున్నాడు, దేవుని స్వభావము జాలి, దేవుని స్వభావము కరుణ, దేవుని స్వభావము కృప అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నీతో నేను నిబంధన చేశాను, నీతో ప్రమాణం చేసినాను, నిన్ను విడువనని ప్రమాణం చేశాను. దేవుడు అంటున్నాడు, నా నిబంధన తొలగిపోదు
అని నీ అందు జాలిపడు యెహోవా నీ అందు జాలిపడు యెహోవా, జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవిస్తున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఎందుకు? ఆదరణ లేక బతుకుతున్నారు ఎందుకు? కిందనే అంటున్నాడు, నేను జాలిపడే దేవుడను. గాలుల చేత అటు కొట్టబడి ఇటు కొట్టబడి, గాలివాన చేత కొట్టబడి, వచ్చి రాని వాటి చేత కొట్టబడి, ఆగమై సమాధానం లేక ఉంటున్నారు ఎందుకు? ఇదిగో కరుణించే దేవుడను, జాలి చూపే దేవుడను. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాము, కరుణించే దేవుడు, జాలి చూపే దేవుడు. కమాన్ రండి, ఈ సమయంలో ఆ కరుణించే దేవుని దగ్గరికే వెళుదాము.